నేటికి అగమ్య గోచరంగానే ఉన్నాయి. 25 ఏళ్లుగా తెలంగాణలోనే నివసిస్తున్న కనీస గుర్తింపు కార్డులు లేక ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాంకేతిక చిక్కుల కారణంగా వీరికి ఎస్టీ హోదా దక్కడం లేదు. కూడు, గూడు, ఆరోగ్యం, గౌరవం అనే ప్రాథమిక మానవ అవసరాలతోనే సామాజిక న్యాయం జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణలో జీవిస్తున్న గొత్తికోయిల విషయంలో సామాజిక వైఫల్యం కొట్టించినట్లు కనిపిస్తోంది. కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, భవిష్యత్తే భరోసా లేక బడికి దూరమైన ఆదివాసీలు అత్యంత దారుణమైన జీవితాలు గడుపుతున్నారు. వీరి సమస్యలు పరిష్కరించేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు. దండకారణ్యంలో మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంతో సల్వాజుడంను కేంద్రం ప్రవేశపెట్టింది. మావోయిస్టులకు అండగా ఉన్న గొత్తికోయిల గూడేలపై సల్వాజుడం దళాలు తాడులకు తెగబడ్డాయి. గొత్తికోయిలను దారుణంగా కొట్టడం, కాళ్లు చేతులు నరకడం, చంపేయడం, మహిళలపై అత్యాచారాలు, ఇళ్లు తగలబెట్టడం లాంటి అంతులేని హింసకు పాల్పడ్డారు. ఈ అరాచకాలను తాళలేక వేల సంఖ్యలో గొత్తికోయలు ఛత్తీస్గఢ్ నుంచి పొరుగున ఉన్న ఒడిశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకి 2002 నుంచి 2006 మధ్య వలస వచ్చారు. వీరిని ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్ గా ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసపోయిన గొత్తికోయిల బాగోగులను పూర్తిగా గాలికి వదిలేసింది. తెలంగాణలో సుమారు 30,000 మంది వలస ఆదివాసీలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో 125, ములుగు 76, జయశంకర్ భూపాలపల్లిలో 7 వలస ఆదివాసీ గూడేలు ఉన్నాయి. ఒక్క గూడెంలో 120 వరకు జనాభా ఉంటుంది. 25 ఏళ్లుగా తెలంగాణలోనే ఉంటుండగా వీరికి ఇక్కడ ఆధార్, ఓటరు, ఆదివాసీ గొత్తికోయ తెగకు చెందిన చిన్నారులు, కుటుంబ పెద్దలు గుర్తింపు కార్డులు దక్కాయి. సాంకేతిక చిక్కుల కారణంగా వీరికి ఎస్టీ హోదా మన రాష్ట్రంలో దక్కడం లేదు. ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఏ కులాలు ఉండాలనేది ఆ రాష్ట్ర పరిధిలోని అంశం. తెలంగాణలో ఎస్టీ జాబితాలో 32 తెగలు ఉండగా ఇందులో గొత్తికోయ తెగ లేదు. దీంతో గడిచిన 20 ఏళ్లుగా గొత్తికోయలకు ఎస్టీ ధృవీకరణ పత్రాలు కాకుండా ఆధార్ కేటగిరీ కింద పత్రాలను జారీ చేస్తున్నారు. వలస ఆదివాసీల 2వ తరం పిల్లలు ఇక్కడే పుట్టి కొందరు చదువుకునే వయస్సులో ఉంటే మరికొందరు ప్రభుత్వం నుంచి ఆసరా కరువై బడులకు దూరమై కూలీ పనులకు వెళ్తున్నారు. అడవులపై ఆధారపడి జీవించే వీరికి కనీస అటవీ హక్కు చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు కూడా దక్కించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా గొత్తికోయల అభ్యున్నతికి అక్కడ పెరుగుతున్న బాలల భవిష్యత్తు సరైన దన్ను దిశానిర్దేశం అవసరం. మావోయిస్టులు వర్సెస్ ప్రభుత్వం మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా ఇక్కట్లలో పడిన గొత్తికోయలకు అండగా నిలవడం ఎవరి బాధ్యత అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ సంక్షోభానికి కారణమైన కేంద్ర ప్రభుత్వమే బాధ్యతను తీసుకోవాల్సి ఉంది. ఈశాన్య భారతంలో వేర్వేరు తెగల మధ్య 1997లో సంఘర్షణ జరిగినప్పుడు 34,000 మందికి పైగా బ్రూరియాంగ్ తెగ ప్రజలు మిజోరాం నుంచి పొరుగున ఉన్న త్రిపురకు వలస వెళ్లారు. చివరకు కేంద్రం కల్పించుకుని వలస వెళ్లిన బ్రూరియాంగ్ ప్రజలను తిరిగి మిజోరాం రాష్ట్రానికి రప్పించింది. తక్షణ సాయం, ఇల్లు, నష్టపరిహారం కింద 600 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇదే తరహా ఫార్ములాను గొత్తికోయల విషయంలో తీసుకోవాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ గతంలోనే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వాలకు సూచించింది. లేదంటే వలస వెళ్లిన గొత్తికోయలకు ఛత్తీస్గఢ్ కేంద్ర సర్కార్ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని చెప్పింది. ఈ విషయంపై ఛత్తీస్గఢ్ సర్కార్ కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమైన ఆచరణలో అడుగు ముందుకు పడలేదు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిపై దయ చూపిస్తారా లేక గాలికి వదిలేస్తారో